దేవునికి స్తోత్రం. ఈ పునరుత్థానాలను జీవిస్తున్న అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క వాక్య ధ్యానంలో ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం నుంచి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇదిగో నేను నీకు తోడైయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశంలో నిన్ను మరలా రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకము గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని రాయి తీసి దాని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేల్ అని పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసి ఎడలా యెహోవా నాకు తోడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించెదనని ఈ ప్రభువు కొరెను. దేవుని మాటలు దీవించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యాక్చువల్ గా మనము మరి యొక్క యాకోబు పరిస్థితి ఎలా ఉంది అంటే ఒక ఆందోళనకరంగా ఉంది. తన పుట్టింటిలో అన్నతో వైర్యము, సమాధానం లేని స్థితిలో నుంచి యాకోబు ఇంటి నుంచి పారిపోయాడు. భయముతో, అన్న వలన కలిగిన భయముతో, ఏసావు వలన కలిగిన భయముతో పారిపోయి తన మామ అయినటువంటి లాబాను ఇంటి వద్ద ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభు ఎందుకంటే ఒక నిరాశ, ఒక నిస్పృహత, అర్థమైందా? ఏ ఆశ లేనటువంటి ఆ జీవితంలో దేవుడు ఏమన్నాడంటే నేను నీకు తోడుగా ఉంటానన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీతో చెప్పేది నెరవేర్చు వరకు నిన్ను విడువలని దేవుడు సెలవిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు మనల్ని చెయ్యి విడువడు. ఆయన చెయ్యి విడువక నిత్యము మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. యేసు ప్రభు వారు కూడా శిలువ మీద వేదన పడుతూ, తండ్రి నీ వేళ నన్ను చెయ్యి విడిచావు అని ఆయన కూడా బాధపడ్డాడు. నా దేవా, నా దేవా, నీ వేళ నా చెయ్యి విడిచింది అంటే ఇక్కడ అంటే ఎడబాటు అనేటువంటిది చాలా భయంకరమైనటువంటి విషయం. మనం అందరం కూడా చాలా సార్లు ఎడబాటుకు లోతు ఒంటరిగా ప్రేమించేటువంటి స్నేహితులు మాట్లాడకపోతే ఎడబాటుకి లేకపోతారు, భర్త మాట్లాడకపోతే భార్య ఎడబాటుకి లేకపోతే, భార్య మాట్లాడే భర్త అంటే ఇవన్నీ కూడా మన యొక్క జీవితంలో, మనిషి జీవితంలో మనం ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నాం. ఎడబాటు, అర్థమైందా? ఎడబాటు ఉండొచ్చు కానీ పొరపాటు కాకూడదు. దేవుని బిడ్డలారా, జీవితంలో మరి ప్రభు ఎందుకంటే ఆయన నిన్ను విడువడు, చెయ్యి ఎడబాటు. ఎందుకంటే నిన్ను అనునిత్యము కూడా ఒక తల్లి ఏ విధంగా అయితే తన పిల్లలను అంటి పెట్టుకుని ఉంటుందో ఆ విధంగా ప్రభువు మనల్ని ఎత్తుకుని నడిపిస్తూ ఉన్నాడు. మరి ఆయన మనందరికి కూడా, ఎందుకంటే స్త్రీ పెట్టి తనకు కన్నా బిడ్డలు మర్చిపోయినా గానీ నిన్ను మడవలు అన్నాడు. ఎందుకంటే చూడు, నా చేతుల మీద నీ పేరు రాస్తున్నాను. సో మరి మనమందరం కూడా చాలా సార్లు మన బాధల వలన, భయం వలన ఏం చేస్తున్నామంటే దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అనుకుంటూ ఉన్నాం. కానీ దేవుని బిడ్డలారా, విడువని వాడు, ఎడవని వాడు, ఆ నిత్యము ప్రేమించేవాడు. ఒక అతనికి బాగా ధనంగా ఉన్నప్పుడు, మంచి వయసులో ఉన్నప్పుడు ఒక ఆమెను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న జీవితం బాగానే ఉంది. ఇంకొక అందగత్తెను చూశాడు, మనసు మారిపోయింది, ఆమెను కూడా చేసుకున్నాడు.
రెండవం చేసుకున్న తర్వాత మొదటానికి దూరం అయ్యాడు. దూరం అయ్యేసరికి ఏమైనా బాధ కలుగుతుంది, ఏమి నా భర్త నన్ను ప్రేమించడం లేదు, మొదలు నా ప్రేమ లేదు, కరువైపోయిందని బాధపడుతుంది. రెండవ వివాహం చేసుకున్నదని తెలుసుకుని బాధపడినా కానీ ప్రేమించి చేసుకున్న భర్త విడిచిపెడతానా, సరే చేసుకున్నాడని సమాధానం పడింది. ఈ రెండోసారి చేసుకున్న ఆవిడ ఆయన అందంగా ఉండటం వల్ల మంచి జల్సా, ఇక్కడికి అక్కడికి షాపింగ్కి రెస్టారెంట్కి బాగా ఎంజాయ్ చేయాలనుకుంది. జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయాలనుకుంది. ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు దీని పెట్టాలి అనుకోకుండా ఆయనకి అనారోగ్యం వచ్చేసరికి హాస్పిటల్లో పెట్టారు. మీ ఆయన బెడ్ మీద ఉన్నారని చెప్పి మా ఆయన బెడ్ మీద ఉన్నాడు, ఉంటే వండిలండి, ఆయన బాగుంటే తిరిగి వస్తాడు, లేకపోతే ఇంకోటి చేసుకుంటాను మొదటి భార్యకి చెప్పాడు. మీ ఆయన హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నారంటే మా ఆయన హాస్పిటల్ పరుగులు పెడితే ఆ వచ్చి చెప్పండి ఏమన్నారు, మీ ఆవిడకి చెప్పేవయ్యా, ఆమె ఆయన ఓకే ఆయన బాగుపడి తిరిగి వస్తా లేకపోతే లేదని వదిలేసింది, రెండో ఆవిడ చెప్తే మొదటి ఆవిడ దగ్గరికి చెప్పాము, ఆ పరిస్థితిని చెప్పారు. అంటే ఇక్కడ ఏంటంటే మనం గమనించాల్సింది ఏంటంటే మొదటి ప్రేమ క్రీస్తు ప్రేమ. ఆ మొదటి భార్య క్రీస్తు వలె వెళ్ళి సమాధాన పడింది. సంఘము కూడా ఈరోజు దేవుడితో సమాధాన పడాలి. భర్త విడిచిపెట్టాడు భార్య, కానీ మొదటి భార్య విడిచిపెట్టాడు. ఆ ప్రేమలో మార్పు లేదు, ఆ విధానంలో మార్పు లేదు, కానీ భర్తలో మార్పు లేదు. రెండో భార్యను చూస్తే భర్తలో మార్పు లేదు, రెండో భార్యలో మార్పు లేదు. అంటే ఈ లోకం కూడా అంతేనండి. ఈ లోకం కూడా మనకి సెకండ్ వైఫ్. ఏం చేస్తాయంటే లోకము మనల్ని మన యొక్క ఆశల చేత, లోకముల వ్యసనాల చేత, వ్యాపారాల చేత మనల్ని త్రిప్పివేసి లోపల తీసేసుకుంటాం. అవి ఉన్నప్పుడు హాయిగా హాయ్ అంటాం, అవి లేనప్పుడు అయ్యో బాధపడతాం, ఒంటరివాళ్ళం అయిపోతాం. లోన్లీనెస్ ఎప్పుడు వస్తుంది అంటే బాగా అనుభవించిన వాడు, బాగా ఎంజాయ్ చేసిన వాడు ఎంజాయ్ చేయడానికి ఏమీ లేనప్పుడు లోన్లీనెస్ ఫీల్ అవుతాడు, జీవించకూడదు అనుకున్నారు జీవితాన్ని. వాడికి ఏమవుతాయండి సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాం, మెంటల్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఎడబాటు ఫీల్ అయ్యాడు. ఈ రోజున క్రైస్తవుడిగా మనము మన యొక్క జీవితము ఎవరితో ఉండాలి అంటే క్రీస్తుతో ఉండాలి. ఇదేంటంటే ఈ యొక్క ఎడబాటు. మరి యాకోబు కూడా వాళ్ళందరితో అన్న రావాల్సిన ఆశీర్వాదం పొందేసుకున్నాడు. ప్రియదేవుడు బిడ్డ, ఈ రోజున మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు అభిషేకిస్తే అది ఎన్నటన్నిటికీ ఆశీర్వాదమే. దాంట్లో మార్పు లేదు. మనుషుల్లో మార్పు ఉండదు కానీ అభిషేకంలో మార్పు ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవుడు అభిషేకించిన వ్యక్తిలోంచి అభిషేకం తీసివేది ఎవరి తరము కాదు. అందుకే యాకోబును దేవుడు ఉన్నతముగా ఆశీర్వదించాడు. తన మామ గొర్రెల కంటే, మేకల కంటే కూడా ఉన్నతమైనటువంటి మందలను దేవుడు ఇచ్చాడు. తాను అన్న నుంచి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళండి, సొంతించడం ఎలా వెళ్ళండి, వట్టి చేతులతో వెళ్ళాడు. భార్య లేదు, పిల్లలు లేదు, మందలు లేదు, ఆస్తి లేదు, ఏమీ లేదు. వట్టి చేతులతో ప్రాణాన్ని రక్షించుకోవడానికి పారిపోయిన యాకోబును దేవుడు ఎలా పంపిస్తున్నాడంటే మనం చదివేప్పుడు 21వ అధ్యాయంలో, ఇదిగో నేను నీకు తోడైండి. దానికి ముందు మనం ఇంకొక వాక్యం చూడవచ్చు. 14వ వచనం, 28-14. నీ సంతానం భూమి లెక్క తీసుకెళ్ళవలెను, నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణమును వ్యాపించెదు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడెను. అంటే ఇంతకు ముందు ఆశీర్వాదం పొందుకుని వెళ్ళాడు కాబట్టి తిరిగి వస్తాడు. దేవుడు మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు యాకోబు. ఇదేం పిల్లారా, దేవుడు యాకోబును హెచ్చించాలనుకున్నాడు. అయితే ఇక్కడ అన్న ఏం చేశాడు, యాకోబును చంపాలనుకుంటే అన్న కోపము తగ్గిపోయేంత వరకు వాళ్ళ మామ దగ్గరికి రెప్కా పంపించేసింది, మామగారు తల్లి పంపించేసింది. అంటే తల్లి కనీసం వీరిద్దరు ఉంటే కొట్టుకుంటారు, చంపుకుంటారని భయవేసి
సొంత తమ్ముడి దగ్గరికి పంపించేసింది రెబెక్క. ఈ విధంగా అన్నదమ్ముల మధ్యలో గొడవను తప్పించింది. దేవుడు ఏమన్నాడంటే ఈ యొక్క యాకోబుతో, నువ్వు వెళ్ళు ప్రతి స్థలం ముందు నిన్ను కాపాడతా అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదు అన్నాడు. వెళ్తున్నావు కదా, ఈ దేశం నేను మరలా పుట్టింటికి నిన్ను రప్పిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా దేవుడు మరి యాకోబును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తున్నాడు. చాలాసార్లు మనం కృంగిపోతూ ఉన్నాం, బాధపడుతూ ఉన్నాం. దేవుడు ఎందుకంటే నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను అన్నాడు. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను అన్నాడు. విడువని వాడు, ఎడబాయని వాడు మనం నమ్ముకున్న దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా ప్రవక్త అంటాడు, యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం చూడండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 'నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేనే, నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు ఏమన్నాడంటే, నా స్నేహితుడైన అబ్రహాముతో నేను తోడుగా ఉన్నట్టు ఇజ్రాయేల్ నా సేవకుడైన ఇజ్రాయేలు నేను ఏర్పరచుకుని యాకోబు అన్నాడు. ఎందుకంటే యాకోబును మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యాకోబు పేరును ఇజ్రాయేలుగా మార్చాడు. యాకోబు అంటే ఒకడు, ఇజ్రాయేల్ అంటే ఒక జనాంగము, ఒక దేశము. అంటే ఈ యొక్క యాకోబు పేరును అబ్రహాము పేరును అబ్రహాముగా మార్చాడు. సారా పేరును సారాయిగా మార్చాడు. యాకోబు పేరును ఇజ్రాయేలుగా మార్చాడు. దేవునికి స్తోత్రం. అంటే ఒంటరిగా వెళ్ళిన వాడిని ఏమన్నాడు? సముద్రపు ఇశ్రాయేలుల వలె, మనం చదివాం, సముద్రపు ఇశ్రాయేలుల వలె నీ సంత ఆకాశంలో నక్షత్రాల వలె నీ యొక్క సంతానాన్ని నేను విస్తరింపచేస్తానన్నాడు. నీవు ఆశీర్వదింపబడ్డావు, భూదిగంతముల వరకు నువ్వు ఆశీర్వదింపబడ్డావని వాక్యము సెలవించి ఉన్నది. అదే యాకోబుతో దేవుడు ఇక్కడ 13వ వచనం చూడండి. నీ దేవుడైన యెషయా 41:13 నీ దేవుడైన యెహోవానకు నేను భయపడను, నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జన్మకు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున మన దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించడానికి ఈ యొక్క నూతనమైన ఇశ్రాయేలు గోత్రములో మనల్ని చేర్చుకున్నాడు. ఎందుకంటే పురుగు వంటి యాకోబు, స్వల్ప జనము ఇజ్రాయేలు, భయపడకండి, నేను మీకు సహాయం చేయుచున్నాను, మీ విమోచకులను నేనే అన్నాడు. ఆయన ఎందుకంటే మనకు కలిగిన భయవంతులను అనేకములు ఉన్నాయి, ఆందోళనలు అనేకములు ఉన్నాయి, కానీ ఆదరించే దేవుడు మాత్రం ఒక్కడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే భూమికి ఆయన నువ్వు తల్లి గర్భములో ఉన్నప్పుడే నీ కొరకు ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన ఒక ప్రణాళికను కలిగి నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు కంకణము కట్టుకున్నాడు. దేవుడు మన యొక్క జీవితంలో యెషయా 43 ఉన్నాడు, నువ్వు జలములలో పడినప్పుడు, జలములలో పడి పోకునప్పుడు నేను నీకు తోడుగా ఉన్నాను అన్నాడు. చూడండి 43 2వ వచనం, 1-2 వచనాలు. అయితే యాకోబు సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు నాకు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు జలములలో పడి
దాటినప్పుడు నీవు జలముల్లో పడి దాటున్నప్పుడు నేను నీకు తోడైందును. నేను నీకు తోడైందును. నదులలో పడి నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు. జ్వాలలు నిన్ను కాల్చచాలవు. అగ్ని వంటి శ్రమలు వచ్చినా, మహాశ్రమలు వచ్చినా, ఉగ్రత వచ్చినా గాని నువ్వు కాలిపోవు. ఆ జ్వాలలు నిన్ను కాల్చవు. ఇంత గొప్ప ఆదరణ మరి ప్రభు కలిగిస్తూ ఉన్నాడు దేవుని పిల్లారా. అందుకే ఆయన అంటాడు, నేను కార్యము చేయగా తిప్పు చేయవాడు ఎవరైనా ఉన్నారా అంటే అక్కడ వాక్యం 43:13 చూసినట్టయితే, ఈ దినము మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపించగలవాడు ఎవడనూ లేడు, నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడు ఎవడనూ లేడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును మీ విమోచకుడైన యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, మీ నిమిత్తం నేను బాబులోను పంపితిని, మీ నిమిత్తం నేను బబులోను పంపితిని. నేను వారిని అందరినీ పారిపోనట్లు చేసేదను, వారి అతిశయస్పదములకు ఓడలతో కల్దీలను పడవేసేదను. యెహోవాకు నేనే మీ పరిశుద్ధ దేవుడు, ఇశ్రాయేలు సృష్టికర్తను నేను, మీకు రాజును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ విధంగా నీవు జలముల్లో పడి దాటినప్పుడు నేను నీకు తోడైందును. నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నువ్వు అగ్ని మీద నడిచినప్పుడు నువ్వు కాలిపోవు. నువ్వు కాలిపోవు. రేపెళ్ళారా, ఎంతగా దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడంటే, యాకోబుకు తన దర్శనాన్ని ప్రత్యక్షము చేశాడు. దేవుడు బిడ్డలారా, ఏ విధంగా అయితే ఇస్సాకు చేత ఆశీర్వాదాలు పొందుకున్నాడు యాకోబు, తన తండ్రి దగ్గర సృష్టికర్త దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నాడు. కాబట్టి ఆ ఆశీర్వాదాల చేత యాకోబును దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత వాక్యము అప్పుడు ప్రభువు చెప్పాడు, నేను నిన్ను నీకు తోడై నిన్ను వెళ్లి పెద్ద స్థలాల్లో నిన్ను కాపాడుతూ నీ దేశాన్ని రప్పించదు. నేను నీతో చెప్పినది 28:15 ఆదికాండం, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువలని చెప్పగా యాకోబు నిద్ర తెలుసుకుని నిశ్చయముగా యెహోవా ఈ స్థలం ఉందన్నాడు, అది నాకు తెలియకపోయినందుకు భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము. ఈ స్థలం ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకునేను. దేవునికి స్తోత్రం. ఈ యొక్క స్థలమే ఇదే పరలోకపు గవిని. ఎందుకంటే దేవదూతలు నిచ్చెన మీద ఎక్కుచు దిగుచుట చూశాడు. దర్శనంలో చూశాడు. 28వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నా చూడండి. 28వ అధ్యాయం 10వ వచనం. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళుచు ఒక చోట చేరి ప్రొద్దుగూకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. అప్పుడు అతను ఒక తలగను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండేది, దాని కొన ఆకాశంలో నిండింది, దాని మీద దేవదూతలు ఎక్కుచు దిగుచుండేది. మరి యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని నీ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. ఈ దర్శనం చూశాడు. స్వయాన దేవుడే యాకోబుతో మాట్లాడాడు. కాబట్టి ప్రేమన్నాడు, ఈ యొక్క స్థలము ఏమన్నాడు, ఇది భయంకరమైన స్థలం అన్నాడు. ఇదే స్థలం అన్నాడు, ఇది భయంకరమైన స్థలము, ఇది యెహోవా మందిరమే కానీ వేరొకటి కాదు అన్నాడు. ఇది పరలోకపు గవిని ఇదే అనుకున్నాడు. అప్పుడు తెల్లవారినప్పుడు యాకోబు లేచి నా తలగడగా చేసుకుని రాయి తీసుకుని దాన్ని స్తంభంగా దాని కొన మీద నూనె పోసి అతడు ఆ స్థలములకు ఎవరి పేరు పెట్టాడండి? బేతేల్ అని పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బేతేల్ అంటే అర్థం ఏంటి? దేవుని మందిరం. అంటే అక్కడ దేవుడు దర్శించాడు కాబట్టి దానికి ఎవరి పేరు పెట్టాడు? బేతేల్ అని పేరు పెట్టాడు. ఇది దేవుని మందిరం అన్నాడు. ఇంతకుముందు దాని పేరు లూజు, ఇప్పుడు బేతేల్ అని పేరు పెట్టాడు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసి యెహోవా నాకు దేవుడై ఉండును, మరియు స్తంభముగా నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును అన్నాడు.
మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదని మొక్కుకున్నాడు. ఎందుకంటే ఇది ఒక ప్రతిష్ఠ చేసుకున్నాడు. యాకోబు ఒక ప్రతిష్ఠ చేసుకున్నాడు. దేవుని పిల్లారా, ఈ రోజున మరి మనమందరం కూడా ఆలోచించాలి. ప్రభువా నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తాం. ఏమన్నా ఇక్కడ నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్టు దేవుడు నాకు తోడుగా ఉంటే, నేను వెళ్ళే మార్గాలను కాపాడితే, తినడానికి ఆహారం కట్టుకోవడానికి వస్త్రాలు ఇవన్నీ కూడా దయచేస్తే ఆయన నాకు దేవుడై ఉంటాడు. నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరం అవుతుంది. అప్పుడు నేను నాకు దేవుడి నుంచి యావత్తులో 10వ వంతు చేస్తానని తీర్మానం చేసుకున్నాను. అంటే ఇక్కడ 10వ వంతు చెల్లించేస్తానని ఒప్పుకున్నాడు, ఏది కలిగినా కానీ. ఎందుకంటే మన ప్రార్థనలో ఉన్నటువంటి, నేను ఒక సహోదరు నాతో మాట్లాడుతుంది అన్నాడు, అన్నా ఆయన దయచేయండి అన్న, విశ్వాసి కారులో వచ్చి ప్రార్థన చేయించుకుంటాడు, కార్యం జరిగిన తర్వాత వెనక్కి వెళ్ళిపోతాడు, మన దరిదాపులుగా మనం ఎలా బతుకుతామని అన్నాడు. సంపూర్ణమైన సేవకులు ఎదుర్కొన్న సమస్యలు అనేక. అయితే మోషే ధర్మశాస్త్రం ప్రకారం మీరు ఎవరికైనాను అనారోగ్యముగా ఉన్న యెడల వాడు ఒక జత గోవలనైనను 2 పావుల పిల్లలైనను అర్పించాలి. పేదవాడు ఉన్నవాడు ఉన్న విధంగా అర్పించాలి. మీరు స్వస్థత పొందిన కార్యము జరిగిన తర్వాత కృతజ్ఞత కలిగి మనము జీవించాలి. దేవునికి స్తోత్రం. అదే విషయాన్ని యాకోబు జ్ఞాపకం చేశాడు. కృతజ్ఞత కలిగి ఉండడం అంటే మనము దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి? ఉత్సాహముగా వెళ్ళాలి. కృతజ్ఞతాస్తులు చెల్లించుట ఆయన మందిరములో ప్రవేశించిన 100వ కీర్తనలో వాక్యం చేస్తున్నారు. మన మందిరానికి ఎలా వెళ్ళాలో 100వ కీర్తన నేర్పుతూ ఉన్నది. ఈ రోజున యాకోబును దేవుడు, ఎందుకంటే ఆ స్థలం దేవుని మందిరం అని భయపడిపోయాడు. దేవుని మందిరములో మనము ఏ విధంగా ఆయన మందిరానికి వెళ్ళాలో, ఏ విధంగా ఆయన ఆరాధించాలో, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే ఈ విధంగా చేస్తారని తీర్మానం చేసుకున్నాడు. దేవుడిలారా, ఈ రోజున దేవుడు మనకి ఒక మంచి అవకాశం. దేవుడు అనునిత్యం కూడా మనకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. 46వ కీర్తన 6వ వచనం 7వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడండి. ఆయన భూమి మీద నాశనము కలుగజేయువాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు, విల్లు విరుచువాడు, బల్లెమును తెగనరుపువాడును. ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు. ఆయనే ఘోరపురుడి, నేనే దేవుడిని తెలుసుకొనిడి. అన్ని జనుల్లో నేను మహోన్నతుని నగుదును, భూమి మీద నేను మహోన్నతుని నగుదును. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మరి దేవుని యొక్క కృప మనందరికి కూడా తోడుగా ఉండి, ఓరపడండి, నేనే దేవుడిని తెలుసుకోండి అన్నాడు. విల్లు విరుచువాడు, బల్లెమును తెగనరుపువాడు ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. దేవుడిలారా, ఇంకా మనకి శత్రువు మన ముందు ఉండడానికి అవకాశం లేదు. శత్రువు మన ముందు ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి ఇంతగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. నువ్వు నడుచు మార్గం అంతట్లో నీకు తోడుగా ఉంటున్నాడు. చూడండి 121వ కీర్తన 127 అందరూ కూడా చదువుతారు. 127వ కీర్తన 6-7 వచనాలు. పగలు ఎండ దెబ్బైన నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైన నీకు తగలదు, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడు. ఆయన నీ ప్రాణమును కాపాడు. ఇది మొదలుకొని నిరంతరం రాకపోకలైన యెహోవా నిన్ను కాపాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యాకోబుకు మరి దేవుడు తన రాకపోకలే తోడుగా నడిపించాడు కదా, అవునా కదా? వెళ్ళినప్పుడు ఒంటరిగా వెళ్ళాడు, వస్తున్నప్పుడు మందలతో పిల్లలతో బయలుదేరి ప్రయాణమై వస్తూ ఉన్నాడు. దేవుడు ఇంటి రీతిగా దేవుడు యాకోబుకు తోడై ఉన్నాడు. ఎవరు వాగ్దానం చేశాడు అంటే, నిన్ను మరలా నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని సెలవిచ్చాడు. ఈ రోజున నీ జీవితంలో దేవుడు ఏదైతే నీకు వాగ్దానం చేశాడో,
ఎందుకొరకైతే నిన్ను పిలిచాడో ఆ పిలుపు నెరవేర్చే వరకు, ఆ కార్యం జరిగేంత వరకు నువ్వన్నా నిద్రపోతావు కానీ నీ గురించి నిత్యము నువ్వు ఆలోచిస్తున్న దేవుడు మాత్రము ఒక కులుకు వేయుడు, నిద్రపోడు. ఆయన అలర్ట్ గా ఉంటాడు. నా కుమారుడు ఈ అంశం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను జవాబు ఇస్తున్నానని సెలవిచ్చాను. ఆయన నిద్రపోతాడు. ఆ సమయం కోసము ఆయన ఎదురు చూస్తాడు. నెరవేర్చే కాలము ఇప్పుడు, ఏ దినము ఆ దినము కొరకు ఆయన ఎదురు చూస్తాడు. మాట ఇచ్చి తప్పిపోవడానికి ఆయన నరుడు కాదు. నరుడు కాదు ఆయన. ఎవరండి? నరుడు కాదు. మాట ఇచ్చి తప్పిపోవడానికి మనుషులు తప్పిపోతారు మాట ఇచ్చి, కానీ దేవుడు తప్పిపోడు. బిడ్డలారా, ఎందుకంటే ఆయన యొక్క కార్యములు ఆయన వాక్యం చదివే కదా ఇంకొకటి చెప్పాను నేను మీకు. సంఖ్యాకాండ 23వ అధ్యాయం 19వ వచనం చెప్పాను. ఆ దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా అనగా ఆయన అబద్ధం ఆడడానికి, మాట ఇచ్చి తప్పిపోవడానికి ఆయన ఎవరు కాదు? నరుడు కాదు. నరుడు దేవుడులారా, ఈ రోజున దేవుడు ఇక్కడ నిన్ను ఆశీర్వదించాలని సెలవాయను. అక్కడ 20 వచ్చింది, ఇదిగో దీవించమని నాకు సెలవాయను. ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేదు. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వక్రతను చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడైయుండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరితోడే వక్రతను లేదు, దోషము లేదు. సో ఇప్పుడు ఏ దోషం కనుగొనలేదు. సో ఇప్పుడు దీవించమని సెలవైంది. అభిషేక్తుడిగా నేను దీవిస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సంఘములో ఏ దోషం ఉండకూడదు, ఏ వక్రతను ఉండకూడదు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఇక్కడ ఆశీర్వదించమని సెలవైంది కాబట్టి ఆశీర్వదిస్తున్నాను. ఇలాగ ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించాడో ఆ రీతిగా దేవుని యొక్క అభిషేకం మందిరంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ మీదకి వచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ మందిరంలో ఏ దోషం ఉండకూడదని, ఏ వంకరతనం ఉండకూడదని, ఏ దేవునికి వ్యతిరేకమైన మనసు ఏది ఉండకూడదని ప్రభుపేట నేను ఆశిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. దేవుని యొక్క అభిషేకము ఈ మందిరంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ మీదకి ధారాళంగా వచ్చి మిమ్మల్ని, మీ కుటుంబాలు, మీ బిడ్డలను దేవుడు ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ వందనాలు.